పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేడు ఆకాశంలో అద్భుత దృశ్యం కనిపించనుంది. రాత్రి 9:50 నుంచి 1:31 వరకు చంద్రగ్రహణం ఏర్పడనుండగా ఆ సమయంలో చంద్రుడు ఎర్రగా మారనున్నాడు. ప్రపంచవ్యాప్తంగా 85% మందికి ఈ దృశ్యం కనిపించనుంది. కాగా గ్రహణ కాలంలో దాదాపు అన్ని ఆలయాల తలుపుల్ని అర్చకులు మూసివేస్తారన్న విషయం తెలిసిందే. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం 2 ఆలయాలు గ్రహణ సమయంలో తెరిచే ఉంటాయి. వాటిలో ఒకటి ప్రముఖ శైవేక్ష క్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర ఆలయం. ఈ ఆలయం గ్రహణ గండాలకు అతీత క్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ గ్రహణ కాలంలో ప్రత్యేక శాంతి పూజలు నిర్వహించనున్నారు. రోజు మాదిరిగానే రాత్రి 9 గంటలకు యథావిధిగా ఆలయాన్ని మూసివేసి గ్రహణ సమయంలో ఆలయాన్ని తెరవనున్నారు. రాత్రి 11 గంటలకు ఆలయంలో అర్చకులు గ్రహణకాల అభిషేకాలు, శాంతి పూజలు నిర్వహించనున్నారు. అయితే ఈ సమయంలో భక్తులకు స్వామివారి దర్శనం ఉండదు. తిరిగి రేపు ఉదయం భక్తులకు దర్శనం కల్పిస్తారు. గ్రహణ కాలంలో అత్యంత శక్తివంతమైన కిరణాలు విడుదలవుతాయని, ఆ కిరణాలు చెడు ప్రభావాన్ని చూపుతాయనే ఆలయాలను మూసివేస్తారు. ఈ శక్తి గోపురాల్లో ఉండే కాస్మిక్ ఎనర్జీపై ప్రభావం చూపడంతో విగ్రహాల్లో ఉండే దేవతల శక్తి పోతుందనే నమ్మకంతోనే ఆలయాలను మూసివేస్తారు. అయితే శ్రీ కాళహస్తీశ్వర ఆలయంలో నవగ్రహ కవచం ఉందని, దానివల్ల దైవశక్తి క్షీణించదని చెప్తారు. అందుకే గ్రహణ సమయంలోనూ ఈ ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. గ్రహణ కాలంలో తెరిచి ఉంచే రెండో ఆలయం ఏంటంటే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో ఉన్న కుక్కుటేశ్వర స్వామి వారి దేవస్థానం. ఈ ఆలయంలోనూ గ్రహణ సమయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.